చేస్తాడు గురువు. అదిగో ఆ స్థాయికి వెళ్ళిపోయారు మహాస్వామి. అందుకే ఆయన మొగలి పువ్వు చేతిలో పట్టుకుంటే అలా దూరంగా పోయినటువంటి ఐశ్వర్యవంతుడిని చూశారు. నాగస్వామి ఇలా రా అన్నారు. పేరెవరు చెప్పారు? ఆయన ఉలిక్కి పట్టాడు. ఇదేంటి ఎలా తెలిసిన పేరని. చెప్పక్కర్లేదు, అంతటా ఉన్న వస్తువు తానైపోయినప్పుడు అన్నీ తెలిసిపోతాయి. ఈ చేతికి నిప్పెడుతోందని తెలుసుకుంటాను కానండి, ఈ కాలుకి నిప్పెడితే నాకు తెలియదండి అంటానా? ఈ చేతికి నిప్పెట్టినా, కాలుకి నిప్పెట్టినా, తలకాయ నిప్పెట్టినా, కడుపులో నిప్పెట్టినా నేను తెలుసుకుంటాను. నేనొక్కటి నీ తెలుసుకున్నప్పుడు ఈ నేను ఆ నేను ఒక్కటైపోతే అందులో ఉన్నది ఇందులోది అని తెలుసు. అంతకన్నా తేడా ఉంటుంది. అందుకే పేరేమిటి అన్నీ తెలుస్తాయి, అన్ని భావాలు తెలుస్తాయి. ఆయన అన్నారు, నాగస్వామి నీకు ఇవ్వనులే, మొగలి పువ్వు నీకు ఇస్తాననుకుంటున్నావా? ఇవ్వను అన్నారు. ఎందుకని అంటే వాళ్ళ వంశంలో అలవాటు ఉంది, వాళ్ళు మొగలి పువ్వు ముట్టుకోరు. వాళ్ళు మొగలి పువ్వు ముట్టుకుంటే వాళ్ళకి ఆపద వస్తుందని ఓ నమ్మకం. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది, వాళ్ళకి ఆ పిచ్చి ఉంది. అందుకని వాళ్ళు మొగలి పువ్వు ముట్టుకోరు. నీకు ఇవ్వనులే. ఎందుకు కేద పెట్టడం అనవసరంగా? ప్రసాదం చేతిలో పెడితే వాడు ఏం చేయాలో తెలియ కొట్టుకుంటాడు. అందుకని నీకు ఇవ్వనులే అన్నారు. మరి పక్కనున్న వాళ్ళందరూ వింతగా చూశారు. మరి మొగలి పువ్వు ఎందుకు పట్టుకున్నారు? అమ్మవారు పట్టుకున్నట్టుగాను, రక్తోత్పలం బిభ్రతీం అన్నట్టు అని చూస్తున్నారు. ఆయన అన్నారు, ఒక ముసలి సువాసిని ఒక అరగంటలో ఈ మొగలి పువ్వు కోసం పరిగెత్తుకొస్తోంది, అందుకు పట్టుకున్నాను అన్నారు. దాన్ని వదలలేదు, అలాగే పట్టుకున్నారు. ఈలోగా వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతున్నారు, ఏదో ప్రసాదం ఇస్తున్నారు, పలకరిస్తున్నారు, అయిపోయింది. మర్చిపోయారు. ఈలోగా కొంతమంది అరగంటలో ఎవరు వస్తారు అని ఎదురు చూస్తున్నారు. నిజంగా నిజమవుతుందా? ఈ అక్కర్లేని ఉత్కంఠలు చాలామందికి ఉంటాయి. అసలు వారు చెప్పింది ఏమిటో గుర్తెట్టిపోవడం కన్నా ఇలాంటి వాటి మీద ఎంత అనురక్తి ఉంటుందో కొంతమందికి. కాబట్టి అరగంట అవుతుంది, వస్తుందా 30 నిమిషాలు అయింది. ఎవరో ముసలావిడ లోపలికి వచ్చి తప్పుకోండి నాకు బస్సు టైం అవుతోంది, మహాస్వామి దర్శనం చేయాలి, తప్పుకోండి అంటారు. అరగంటలో వస్తుందన్నారు కదా, అందరూ దారిచ్చారు. ఏదో కృష్ణుడు ఎడుతుంటే విమానానికి దారిచ్చేసినట్టు, రాముడికి సముద్రం దారిచ్చేసినట్టు. ఆవిడ తిన్నగా వెళ్ళి మహాస్వామి వారి దగ్గర నమస్కారం పెట్టి నించుంటే ఆయన అన్నారు, ఏమమ్మా నువ్వు దూసి మామమ్మాపూర్ నుంచేనా వచ్చావు అన్నారు. అవును స్వామి అంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకి ఎలా తెలుసు అంటే, ఇందాక చెప్పాను కదా మళ్ళీ ఎలా తెలుసు అని. దానొక్కదాని కోసం వినకూడదు. ఇవన్నీ కాకిరెట్టలు వాళ్ళకి, దానికోసం కాదు. ఇది అనుషంగిక ప్రయోజనంగా వస్తుంది ఆత్మతత్వంతో పాటు. ఆయన అన్నారు, నీ మనవరాలికి కాంచీపురం వెళ్ళి మొగలి పువ్వు పట్టుకొస్తాను, నీకు మొగలి పువ్వుతో జడేస్తానని చెప్పొచ్చావా? ఇంటి దగ్గర నీ మనవరాలు ఎదురు చూస్తోందా? కాంచీపురం అంతా వెతికినా నీకు మొగలి పువ్వు దొరకలేదా? పేరిందేవి అమ్మాళ్ళ దగ్గర నుంచి మొగలి పువ్వు వచ్చిందిలే, పట్టుకెళ్ళి నీ మనవరాలికి జడై అని ఇచ్చారు. ఆవిడ కళ్ళకద్దుకొని పొంగిపోయింది. తల్లి నీ బస్సుకి ఏం కంగారు లేదు, ఇంకా ఓ గంట సమయం ఉంది, తొందరపడి ఊరికే పరిగెత్తకు, మెల్లిగా వెళ్ళిరా అన్నారు. ఆవిడ వెళ్ళిపోయింది. స్వామి ఆ మొగలి పువ్వు ఆవిడికి ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మిగిలిన విషయాల కన్నా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సహజంగా. ఆయనకి ఎలా తెలిసింది? ఆ ముసలావిడ వస్తుందని ఎలా తెలుసు? ఆవిడ ఏ ఊరి నుంచి వచ్చిందో ఎలా తెలుసు? ఆవిడకు మొగలి పువ్వు కావాలని ఎలా తెలుసు? మనవరాలికి ఇస్తానని చెప్పొచ్చిందని ఎలా తెలుసుకున్నారంటావు? అంటే మహానుభావుడండి అని చెప్పలేసుకు దండం పెట్టేవాడు లోడుంటాడు. ఓడు ఏమండో గబుక్కుని నమ్మకూడదు, ఇందులో ఏవో ఉంటాయి తెలుసా అండి అనేవాడు ఓడు ఉంటాడు. దీనికి ఉన్నంత ప్రాధాన్యత అసలు ఇది ఎలా వచ్చిందన్న దాని మీద ఉండదు. అది చమత్కారం. అయితే అసలు ఈ లీల చేయడం ఎందుకైనా, ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకు, మొగలి పువ్వుకు నించోవడం ఎందుకు అంటే, ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గ్రహించాలి. అది వద్దన్నా వస్తుంది. దాన్ని ఈ విషయంలో ప్రకటించాలని ఏమి ఉండదు. వారి కారుణ్యం వారికి లోపల గోచరించింది. ఒక ముసలావిడ చిన్న కోరికతో తిరుగుతోంది, చిన్న బుచ్చుగా ఎడుతుంది. మనవరాలు ఏడుస్తుంది. జడ ఇదైపోయాను మొగలి పువ్వుతో అని ఆవిడ ఏడుస్తుంది. కాంచీపురం వచ్చి నవరాత్రుల్లో ఒక ఆవిడ పువ్వు దొరక్క వెళ్ళిపోవడమా? ఒక ముసలి సువాసిని సంతోషంగా వెళ్ళాలనుకున్నారు. ఆవిడలో కామాక్షిని చూశారు, పువ్వు ఇచ్చి పంపించారు. అంతే. ఆయనకున్న సిద్ధి ఎంత చిన్న విషయానికి పనికొచ్చింది చెప్పగలరా? సాధ్యం అవుతుందా? అవదు. కానీ ఆ స్థాయిని పొందినటువంటి మహాపురుషుల యొక్క జీవితం అక్కడికి పరిమితమైపోయిందని మీరు అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటుది. అందుకోసం కారణజన్ములు రారు. కేవలం ఇలాంటి సిద్ధులు ఏవో కొన్ని ప్రకటన చేయడం కోసం అవతల వాళ్ళ మనస్సులలో ఉన్న విషయాలు తెలుసుకోవడం ఒక్కటే ప్రయోజనము కానే కాదు. అదొక్కటే ప్రయోజనం, ఒక్కనాటికి కాదు. మళ్ళీ మళ్ళీ అంటున్నాను ఆ మాట.
ఆ స్థాయి జగద్గురువులదు. వారి ప్రధాన కర్తవ్యం వారి గురువులను ఆధారం చేసుకుని లోకాన్ని ఉద్ధరించాలి. లోకాన్ని ఉద్ధరించాలంటే ఒక్కొక్కసారి ఎంత కిందకైనా వస్తారు.